అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం అన్నిటికీ పేర్లు పెట్టిన ఆశ్చర్యకరుడు. 147వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడని, ఆశ్చర్యకరుడిలో ఉన్న ఆశ్చర్యకరిచే లక్షణాలని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మనం చదువుకున్న వచన భాగాన్ని గమనించినట్లయితే ఆయన అన్నిటికీ పేర్లు పెట్టే దేవుడుగా మనము బైబిల్ గ్రంథం చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన పేర్లు పెట్టే దేవుడు. మనం చదువుకున్న మాటలో చూస్తే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఈ లోకములో గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఎన్నో కనుక్కున్నారు, ఎన్నో సాధించారు, ఎంతో అవగాహన మనకు కల్పించారు కదా. ఎంతో ప్రయాసపడ్డారు. శాస్త్రజ్ఞుల్ని గమనించినట్లయితే వాళ్ళు తమ కుటుంబాలని, తమ లైఫ్ని, తమ జీవితాలని సాక్రిఫైస్ చేసి ఒక వాటి మీద వాళ్ళు గురి పెట్టుకొని పరిశోధన చేస్తూ ఉంటారు. ఎంతో శ్రమిస్తూ ఉంటారు. శ్రమించి ఇదిగో ఇది అని కనుక్కుంటారు వాళ్ళు. అలా కనుక్కోబట్టే మనం ఎంతో స్కూల్స్లో, బుక్స్లో, లేదంటే ఇతర మాధ్యమాల ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాం. ఇదిగో ఈ దేశానికి ఇంత దూరం ఉందని, ఇన్ని సముద్రాలు ఉన్నాయని, సముద్రంలో ఇంత లోతు ఉందని, ఇట్లా రకరకాల పర్వతాలు ఉన్నాయి, ఇది ఇంత ఎత్తు, ఇట్లా చాలా వాటిని శాస్త్రజ్ఞులు, జ్ఞానవంతులు మ్యాథ్స్ కనుగొన్నారు, లైట్ను కనుగొన్నారు, బల్బును కనుగొన్నారు, ప్రింటింగ్ ప్రెస్ను ఇట్లా అనేక పరిశోధనలు చేసి లోకములో దేవుడు సృష్టించిన సృష్టిలో కొన్నిటిని వాళ్ళు కనుక్కొని ఆ జ్ఞానాన్ని అనేక మందికి తెలియచేశారు. తద్వారా మనం కూడా జ్ఞానం సంపాదించుకున్నాం. కానీ కొన్ని పరిమితులు, కొన్ని పరిధులు దేవుని జ్ఞానాన్ని లెక్కించలేరు. ఉదాహరణకి మనం చదువుకున్న ఈ 147వ కీర్తన 4, నక్షత్రముల సంఖ్యను ఎవరైనా కనుక్కోగలిగారా? కొన్ని కోటాను కోట్ల నక్షత్రాల సమూహాలు ఒకటి ఉన్నాయండి. గెలాక్సీ అని, పాలపుంత అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి గెలాక్సీలు, అలాంటి పాలపుంతల సమూహము కోటాను కోట్లుగా ఉందని మాత్రమే చెప్పగలిగారు. కానీ ఆ కోటాను కోట్లలో ఉన్న సంఖ్యను వివరించగలిగే జ్ఞానము మానవుడికి ఇంకా రాలేదు. నక్షత్రములు ఎన్ని ఉన్నాయో అసంఖ్యాకం, మానవ జ్ఞానానికి అతీతం. ఇది ఆశ్చర్యం. అందుకే ఆయన అన్నిటికీ పేర్లు పెట్టాడు. ముఖ్యంగా నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. కొన్ని కోట్ల నక్షత్రాలు కలిపి ఒక సమూహం, ఒక బంచ్ లాగా ఉంటే, అలాంటి బంచ్, అలాంటి గెలాక్సీలు, అలాంటి పాలపుంతలు కోట్ల కొలిదిగా ఉన్నాయంటే ఇంకా లెక్కించటం ఎవ్వరి వలన కాదు. ఈ భూప్రపంచం మీద ఉన్న మానవాళ్ళందరూ వెళ్ళి ఆ జ్ఞానాన్నంతా, కోట్ల మంది ఉన్న ఈ భూప్రపంచం మీద ఉన్న మానవాళ్ళందరూ వెళ్ళి లెక్కించిన ఆ నక్షత్రాల సంఖ్యను కనుక్కోవటం అసంభవం, అసాధ్యం. కానీ దేవుడు సింపుల్గా చెప్తున్నాడు, నక్షత్రముల సంఖ్య దేవుడికి తెలుసు. నక్షత్రములకు పేర్లు పెట్టాడు. సంఖ్య మాత్రమే కాదు, ఆ నక్షత్రములకు పేర్లు పెట్టిన దేవుడు. ఇది ఎంత ఆశ్చర్యం! వింటుంటేనే అది అందులో ఉన్న ఆ అసాధ్యమైన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నక్షత్రములకు మాత్రమే కాదు, ఆయన ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొదటి రోజు, రెండో రోజు ఆదికాండంలో మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. ప్రతిదానికి ఆయన పేరు పెట్టాడు. ఇది వెలుగు, ఇది చీకటి, ఇది సముద్రము, ఇది నది, ఇది జీవి. మనం మొదటి అధ్యాయం చదివితే ఆయన పేర్లు పెట్టినట్టుగా మొదటి అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగుకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. తెలుగు బైబిల్లో ఆదికాండం మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే దేవుడు పేరు పెట్టెను. దేవుడు వెలుగునకు పగలు అని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు.
8వ వచనంలోకి వస్తే ఆకాశ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. 10వ వచనంలోకి వస్తే భూమి అని పేరు పెట్టాడు. అన్ని అక్షరాల్లో బైబిల్లో రాసి ఉంది, పేరు పెట్టెను. అంత మాత్రమే కాదు, కానీ 2వ అధ్యాయంకి వచ్చేసరికి నదులకు పేరు పెట్టాడు. మొదటి దాని పేరు షీహోను అని, 2వ నది పేరు గీహోను అని, 3వ నది పేరు హిద్దేకేలు అని, ఈ విధంగా 4వ నది పేరు యూఫ్రటీస్ నది అని దేవుడు నదులకు పేర్లు పెట్టినవాడు. నక్షత్రములకు పేర్లు పెట్టినవాడు, నక్షత్రముల సంఖ్యను నియమించినవాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అన్నది. ఏమండి, సంఖ్యను కనిపెట్టడమే, ఎంత సంఖ్య ఉందో కనిపెట్టడమే మానవ జ్ఞానానికి సరిపోకపోతే దేవుడు ప్రతి నక్షత్రానికి పేర్లు పెట్టాడు, ప్రతి వస్తువులకి పేర్లు పెట్టాడు, ప్రతి జంతువులకి పేర్లు పెట్టాడు, ప్రతి జీవికి పేర్లు పెట్టాడు, ప్రతి చెట్లుకి పేర్లు పెట్టాడు, ప్రతి పురుగులకి పేర్లు పెట్టాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆయన సృష్టికి మాత్రమే కాదు, కానీ ఆకాశానికి, భూమికి, సముద్రానికి, నదులకి, జీవులకి, సూర్యుడికి, చంద్రుడికి, సమస్తానికి ఆయన పేర్లు పెట్టాడు. అంత మాత్రమే కాదు, కానీ మనుషులకు కూడా ఆయన పేర్లు పెట్టాడు. ఈ లోకంలో పేర్లు ఎవరు పెట్టుకుంటారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టుకుంటారు, లేదంటే దగ్గర వాళ్ళు, స్నేహితులు, శ్రేయాభిలాషులు ఈ పేరైతే బాగుంటుంది, ఈ పేరైతే బాగుంటుందని కొత్తగా లేటెస్ట్గా ఉండాలని పేర్లు ఎతికల్లా పెడుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమందికి పేర్లు పెట్టాడు. ఉదాహరణకి ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, అప్పటి వరకు అబ్రాముగా ఉన్న అబ్రహాము, 17వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము. మనుషులు అబ్రాముగా పెట్టుకుంటే దేవుడు అబ్రహాముగా మార్చిన చరిత్ర, ఆయన పేరు పెట్టినవాడు. 17వ అధ్యాయం 15వ వచనంలో కూడా వస్తే, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారా అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. సహోదరికి కూడా పేరు మార్చిన దేవుడు, మనుషులు పెట్టుకున్న పేర్లను మార్చిన దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కన్ను, నీవు అతనికి ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు, నీకు ఒక కుమారుడు కంటావు, ఆ కుమారుడికి నువ్వు ఇస్సాకు అను పేరు పెట్టు. ఆయన పెట్టాడు, ఆయన పెట్టమని చెప్తున్నాడు. ఆయన నక్షత్రాలకి సంఖ్య నియమించాడు, నక్షత్రాలు పేర్లు పెట్టాడు, సృష్టికి పేరు పెట్టాడు, నదులకు పేర్లు పెట్టాడు, జీవులకు పేర్లు పెట్టాడు, చెట్లకు పేర్లు పెట్టాడు. ఆఖరికి తన భక్తులకు పేర్లు ఉన్న పేర్లు మార్చాడు. ఆఖరికి తన భక్తులను దీవించి, వృద్ధాప్యంలో ఉన్న అబ్రహామును దీవించి, నీకు ఒక కుమారుడు కంటావు, ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టదు. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు కాదు, నీ పేరు యాకోబు. ఇజ్రాయేలుగా యాకోబు అనబడదు, ఇజ్రాయేలుగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 35వ అధ్యాయం ఆదికాండం 19వ వచనంలో యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. 35:10లో వస్తే, అప్పుడు దేవుడు అతనితోను, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేల్ అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. ఈ విధంగా బైబిల్లో చూసినట్లయితే ఎన్నో రిఫరెన్సులు దేవుడు తను పేరు పెట్టినట్లుగా, తను పేరు మార్చినట్లుగా సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఆయన పేరు పెట్టిన వాడుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఉదయకాలం ముందు మనం చాలా మన కన్నులకు ఆశ్చర్యం కలిగించే విషయం, ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించినవాడు, ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టినవాడు. ఇది నిజంగా ఆశ్చర్యం. అందుకే ఉదయకాల సమయం అందు నక్షత్రాలను నియమించినవాడు, నక్షత్రముల సంఖ్యను తెలుసుకున్నవాడు, నక్షత్రములకు పేర్లు పెట్టటం ఒక ఆశ్చర్యం. కాబట్టి ఈ ఉదయకాలమందు అన్నిటికీ పేర్లు పెట్టిన ఆశ్చర్యకరుడైన మన దేవుణ్ణి ఉదయకాలమందు మనం స్తుతించి, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సామర్థ్యం, ఆయన యొక్క సార్వభౌమాధికారం, ఆయన యొక్క సర్వజ్ఞానవంతం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనను స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీ జ్ఞానము, మీ శక్తి అమోఘం, ఆశ్చర్యం. మానవ జ్ఞానానికి అందని అతీతమైన శక్తి మీరు ఆశ్చర్యకరుడుగా బైబిల్ గ్రంథంలో మీరు మాకు కనిపిస్తున్నారు. మీరు అన్నిటికీ పేర్లు పెట్టారు, నక్షత్రముల సంఖ్యను నియమించారు, వాటికి పేర్లను నియమించాడు. ఇంత ఆశ్చర్యకరమైన క్రియలు జరిగించిన మా ఆశ్చర్యకరుని ఉదయకాల సమయమందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.